ములుగు జిల్లా కన్నయ్యగూడెం మండలంలోని బుట్టాయిగూడెంలో మిర్చి కూలీల ట్రాక్టర్ బోల్తా పడింది. బుట్టాయిగూడెం గ్రామంలో మిర్చి కోత కోసం మిర్చి కూలీలు ట్రాక్టర్లో వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో బుట్టాయిగూడెం వద్ద ట్రాక్టర్ అదుపు తప్పి పడడంతో అందులో ప్రయాణిస్తున్న 20 మంది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. 5గురి పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలుసుకున్న స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో స్థానిక డాక్టర్ అభినవ్ సంఘటన స్థలానికి చేరుకొని 108 ద్వారా క్షతగాత్రులను ఏటూరు నాగరం ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారికి ఏటూరు నాగరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉన్న 5గురికి మెరుగైన వైద్యం కోసం ములుగు ఏరియా ఆసుపత్రికి తరలిస్తున్నట్లు కన్నయ్యగూడెం ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ అభినవ్ తెలిపారు. కన్నయ్యగూడెం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అభినవ్ ఈరోజు 1:15-2 ప్రాంతాన బుట్టాయిగూడెం నుంచి వస్తున్న ట్రాక్టర్ బోల్తా తప్పి పడినందువలన అందులో 20 మంది అటుగా వెళ్తున్న వారికి చాలా భారీగా ఇంజురీస్ జరగడం అయ్యింది. ఆ ఇంజురీస్ అనే వార్త మనకు తెలియగానే అంబులెన్స్ని అక్కడికి పంపించడం జరిగినది. పంపించి అక్కడ బాగా అత్యవసరమైన వారికి అంబులెన్స్లో సిహెచ్సి ఏటూరు నాగరంకి తరలించడం జరిగినది. తరలించి వారికి ఫస్ట్ ఎయిడ్ చేయించి అవసరం ఉన్న వారిని ములుగు ఏరియా హాస్పిటల్కి తరలించడం జరిగినది. అలాగే తదుపరి ఇక్కడ డాక్టర్ సహకారంతో మిగతా 15 మంది అవసరం ఉన్న వారికి చెస్ట్ ఎక్స్రేలు, కాళ్ళు చేతులు ఏమైనా ఎక్స్రేలు అవసరం ఉంటే వాటికి పంపించడం జరిగినది. మిగతా వారికి ఫస్ట్ ఎయిడ్ చేసి చిన్న ఇంజురీస్కి డ్రెస్సింగ్ చేసి టీటీ డైక్లో ఫస్ట్ ఎయిడ్ అన్నీ ఇవ్వడం జరిగినది. ప్రస్తుతానికైతే 3 హెడ్ ఇంజరీస్ ఉన్నాయండి. అవి సిటీ స్కాన్, ఒకళ్ళకి ఈఎన్టీ బ్లీడ్ అంటే ఇయర్, నోస్, థ్రోట్ నుంచి బ్లీడింగ్ ఉంది. దానికి సిటీ స్కాన్ చేస్తే ఫర్దర్గా మనకు తెలిసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ములుగు ఏరియా హాస్పిటల్కి రిఫర్ చేస్తున్నాం వాళ్ళని. అది పుట్టాడం మాది మిరపకాయ పోతే కూలికి పోయినాం మేము. ఒక 20-30 మంది వెళ్ళినాం. తీసుకురాగా ట్రాక్టర్ బోడపడ్డది. అందులో 20 మందికి గాయాలైనాయి. కొంతమంది చచ్చిపోయే అవకాశాలు ఉన్నాయి, కొంతమంది బతికే అవకాశాలు ఉన్నాయి. మరి పరిస్థితి ఏంటిది మాకు చెప్పండి. అది మేము ఎటు తీసుకొచ్చాం మేము గవర్నమెంట్ హాస్పిటల్కి. అందరూ ఎట్లా అంటే సీరియస్గానే ఉన్నది మాకు. బాగా సీరియస్గానే ఉన్నది మాకు. వెళ్ళారు మిర్చి తోటకెళ్ళి ఇంటికి తిరిగి వస్తుండగా బోల్తా పడ్డది ట్రాక్టరు. 15 మందికి గాయాలు తగిలినాయి. వాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చినాం. ఇప్పుడు ట్రీట్మెంట్ జరుగుతుంది. 2-3 కాళ్ళు విరిగినాయి, చేతులు విరిగినాయి. వాళ్ళ పరిస్థితి కొంచెం క్రిటికల్గా ఉందని చెప్తున్నారు.